కొన్ని సినిమాలు థియేటర్లో సత్తా చాటుతాయి, మరికొన్ని సినిమాలు ఓటీటీల్లో దూసుకెళ్తాయి. కానీ ఇంకొన్ని చిత్రాలు మాత్రం థియేటర్లో కాసుల వర్షం కురిపించినా కూడా ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయా అంటూ ప్రేక్షకులు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి లిస్టులోకి ది కేరళ స్టోరీ కూడా వస్తుంది. ఈ మూవీ థియేటర్లో సృష్టించిన కలెక్షన్స్ సునామీ అంతా ఇంత కాదు. కానీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని సినిమా లవర్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ప్రేక్షకులను మరింత నిరాశకు గురి చేస్తూ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ది కేరళ స్టోరీ మూవీ దేశవ్యాప్తంగా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ఈ సినిమాని ప్రశంసించిన వాళ్ళు ఉన్నారు, విమర్శించిన వాళ్ళు ఉన్నారు. థియేటర్లో ప్రదర్శించకూడదు, బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అన్ని అవరోధాలను దాటుకొని ఈ మూవీ 2023 మే 5న థియేటర్లో విడుదలైంది. మంచి పాజిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపించింది. కేవలం 20 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిస్తే ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అందరినీ అబ్బురపరిచింది. థియేటర్లో స్ట్రాంగ్ మౌత్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందా అని సినిమా లవర్స్ అంతా ఎదురు చూశారు. ఈ సినిమా ఎన్నిసార్లు ఓటీటీ రిలీజ్ అవుతుందని చెప్పినా కూడా అది రిలీజ్ కాలేదు. దాదాపు 10 నెలలుగా వస్తుంది. ఇప్పటికీ ఓటీటీలోకి రాకపోవడంపై ప్రేక్షకులు నిరాశలో ఉన్నారు. కానీ ఎట్టకేలకు ఈ మూవీ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవబోతోంది. ఫిబ్రవరి 16 నుంచి ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్ తమ అధికారిక x.com ఖాతాలో పోస్ట్ చేసింది. వేచి చూసే సమయం అధికారికంగా ముగిసిపోయింది. త్వరలోనే ఎంతగానో ఎదురు చూసిన ది కేరళ స్టోరీ జీ5లో ఫిబ్రవరి 16న స్ట్రీమింగ్ కాబోతోంది అంటూ ప్రకటించారు. ఈ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేయాలంటూ సోషల్ మీడియాలో రిక్వెస్ట్లు పెడుతున్నారు. నెటిజన్స్ అభ్యర్థనను సరైన టీంకి పంపుతామంటూ జీ5 ఓటీటీ సంస్థ రిప్లై ఇచ్చింది. మరి ఎంతగానో ఎదురు చూసిన ది కేరళ స్టోరీ మూవీ ఓటీటీలోకి వస్తుంది.